కసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మధ్య రీసెంట్ గా మనం ఒక సస్పీషియస్ డెత్ కట్టడం జరిగింది. ఇనీషియల్ గా అది యాక్సిడెంట్ అనుకుని మనం 304 హిట్ అండ్ రన్ కింద రిజిస్టర్ చేసాం. కానీ ఆఫ్టర్ విజిటింగ్ క్రైమ్ సీన్ అండ్ ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం అయ్యాక మేము దాన్ని మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. బికాజ్ క్రైమ్ సీన్ చూడగానే ఇంజరీస్ ఆర్ బ్లంట్ అండ్ ఇంజరీస్ కూడా యాక్సిడెంట్ లా అనిపించలేదు. దాన్ని బేస్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సిఐ కసింకోట అండ్ ఎస్ఐ మనోజ్ అండ్ ఎస్ఐ లక్ష్మణ్ రావు విత్ హిస్ స్టాఫ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మాకు సబ్సిక్వెంట్ గా తెలిసిన విషయం ఏంటి అంటే, ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో కుర్రి నారాయణమూర్తి 54 ఇయర్స్, ఆయన ప్యాకింగ్ లేబర్ గా సాగర్ సిమెంట్ లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనకి సాగర్ సిమెంట్ తరపున ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది 20 lakhs కి. అదే కాకుండా వాళ్ళ అల్లుడు సన్నిల ఫస్ట్ డాటర్ వాళ్ళ హస్బెండ్ అతని పేరు మీద అరౌండ్ 1.08 crores కి ఇన్సూరెన్స్ డిఫరెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్ చేశాడు పాస్ట్ 6 months లో. ఆ పాలసీ అమౌంట్స్ ఈ యాక్సిడెంటల్ డెత్ అయితే ఆ పాలసీ అమౌంట్స్ వస్తాయని చెప్పి ప్లాన్ చేసి అతన్ని చంపటం జరిగింది. చంపేసి యాక్సిడెంట్ లాగా ప్రొజెక్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. బట్ సిఐ కసింకోట అండ్ ఎస్ఐజ్ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఇది ఏదైతే ఉందో అది మర్డర్ అని చెప్పి డిటెక్ట్ చేసి ఈ రోజు అక్యూజ్ ని కస్టడీలో తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి A1 సుంకర అన్నవరం వాళ్ళ అల్లుడు అండ్ A2 తాతాజీ అతని దగ్గర పనిచేస్తాడు అండ్ A3 జ్యోతి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనవడు, డిసీజ్డ్ వాళ్ళ మనవడు అండ్ A4 LIC ఏజెంట్. ఇతను యాక్చువల్ గా ప్లాన్ చేసి ఇలా ఇన్సూరెన్స్ పాలసీస్ కట్టేసి తర్వాత సబ్సిక్వెంట్ గా తను చనిపోతే మీ అప్పులన్నీ తీరిపోతాయి ఈ ఇన్సూరెన్స్ అమౌంట్స్ తో అని చెప్పి వాళ్ళకి ప్లాన్ చెప్పడం జరిగింది. సో A4 ఈ టోటల్ 4 అక్యూజ్ ని ఈ రోజు కసింకోట పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. దీనికి సంబంధించి సిఐ కసింకోట అండ్ ఎస్ఐ మనోజ్ అండ్ ఎస్ఐ లక్ష్మణ్ రావు అండ్ పిసి గోపి అండ్ శ్రీనివాస్ వీళ్ళు మంచి వర్క్ చేసి ఈ అక్యూజ్ పట్టుకోవడంలో హెల్ప్ చేశారు. ఇక్కడ క్రైమ్ సీన్ వచ్చి ఆ హెరిటేజ్ పక్కన సందు ఉంది కదా, సందులో అయింది, రోడ్ మీద అయింది, లేఅవుట్ మీద. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను ప్లాన్ చెప్పాడనమాట. మీకు ఇప్పుడు ఆల్రెడీ అతనికి చాలా అప్పులు ఉన్నాయి. A1 ఎవరైతే ఉన్నారో అతనికి ఈ అప్పులన్నీ మీకు అప్పులు తీరాలి అంటే మీరు ఇలా యాక్సిడెంటల్ కవరేజ్ యాక్సిడెంటల్ కింద పెడితే మీకు అమౌంట్స్ వచ్చేస్తాయి, నేను మీకు హెల్ప్ చేస్తాను, దానికి నాకు కొంత ఫైనాన్షియల్ అమౌంట్ ఇమ్మన్నాడు. ఆ అమౌంట్ కోసం అని చెప్పేసి వీళ్ళు చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇది సక్సెస్ అయ్యి ఉంటే యాక్సిడెంటల్ డెత్ కింద వీళ్ళకి వచ్చే అమౌంట్ లో కొంత షేర్ అనేది ఇన్సూరెన్స్ ఏజెంట్ కి ఇవ్వాలి. ఇనిషియల్ గా యాక్సిడెంటల్ డెత్ కిందే తీసుకున్నాం, ఎందుకంటే ఈవెన్ కంప్లైంట్ ఫ్రమ్ ఫ్యామిలీ కూడా అలాగే ఉంది మనకి. మేము చాలా సార్లు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసిన ఫ్యామిలీ వాజ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ యాక్సిడెంట్, కానీ ఇంజరీస్ మాకు అలా అనిపించలేదు. సో వీ స్టార్టెడ్ అవర్ ఓన్ ఇన్వెస్టిగేషన్ తీసుకునేసి చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ అక్యూజ్డ్ అని తెలిసింది. ఆ రోజే చనిపోయాడు అంటే కొనూపిరితో ఉండగా KGH కి వెళ్ళాడు, బట్ అప్పటికే కాన్షియస్ లో లేడు.